హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కోడలు గొప్ప లేదా కూతురు గొప్ప అనే విషయాన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కామెంట్ చేయండి, కోడలు గొప్ప లేదా కూతురు గొప్ప. వీడియోలోకి వెళ్ళిపోతే, కొడుకు పెట్టే పిండాల కన్నా కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అది కోడలి యొక్క గొప్పతనం. కూతుర కోడల ఎవరు ప్రధానం అనే ప్రశ్నకు కోడలే అని సమాధానం చెబుతోంది భారతీయ ధర్మం. ఎందుకో తెలుసా? చీర మార్చుకున్నంత ఈజీగా కోడలు ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ త్యాగశీలి ఈ కోడలు. అంతేకాకుండా కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే గుణశీలి కోడలు. తండ్రికి పంచభక్షాలు పెట్టగలిగే స్తోమత ఉన్న భర్త పెట్టే పచ్చడి మెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల భాగ్యశీలి కోడలు. తను మెట్టునింటి పట్టపురాణి అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవ చేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరిచిపోయి మరునాడు ఉదయమే గృహసేవకు సిద్ధమయ్యే శ్రమజీవి కోడలు. కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే అమ్మ కోసం బెంగ పెట్టుకున్న పసివాడిలాగా ఎగిరి గంతులేస్తాడు ఆ కోడలి మామగారు. ఎందుకో తెలుసా? రేపటి నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా కోడలు. కొడుకు పెళ్లి కోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం నాంది శ్రాద్ధం పెట్టి మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థులైన గొప్ప కోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెబుతాడు మావయ్య. ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి. ఏ ఇంట్లో అయితే కోడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? కోడలే గృహలక్ష్మి. అందుకనేసి అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మీరు నేను ఉండాలి. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.